లక్షల పైన ఇంచుమించు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడే కానీ ఒక్క చోటన్నా 5 సంవత్సరాల్లో పొరపాటు జరిగిందని ఎక్కడన్నా విన్నామా? ఎవరన్నా పరీక్షలో పొరపాటు అని ఎక్కడన్నా విన్నామా? సెలక్షన్ లో పొరపాటు అని ఎక్కడన్నా విన్నామా? 14,000 ఉద్యోగాలు డిఎస్సికి. దాంట్లో విపరీతమైన ఆరోపణ. ప్రధానమైన ఆరోపణ ఏంటి? మొదటిది, ఒక వ్యక్తి మొదటి 3 ర్యాంకుల్లో వస్తారు, ఆయన వెంటనే వద్దులేని విత్డ్రా చేసుకుంటాడు. మొదటి 3 ర్యాంకుల్లో రావడం ఏంటి? అసలు విత్డ్రా చేయడం ఏంటి? క్యాన్సిలేషన్ ఏంటి? అంటే తీరా పరిశోధన చేస్తే ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఏదైతే నడుపుతారో, నిర్వహిస్తారో, నిర్వహించే దాంట్లో ఒక ప్రధానమైన పోస్టులో ఉన్నాడు ఆయన. అంటే డిఎస్సి నిర్వహణ చేసే విధానంలో ఒక ప్రధానమైన పోస్టులో ఉంటూ ఆయననే పరీక్ష రాస్తాడు. ఆయనకే మొదటి 3 స్థానాల్లో వస్తుంది. మళ్ళా ఆయననే క్యాన్సిల్ చేస్తారు, విత్డ్రా చేస్తారు. డౌట్ రాదా ఎవరికైనా? సుబ్రహ్మ డౌట్ వస్తుంది. అయితే ఇది జరిగిన తర్వాత డౌట్ వచ్చింది అందరికి, ఇది ఏమన్నా లీక్ అయిందా పేపర్. ఆ తర్వాత ఇంకొక ఆరోపణ, 400 పోస్టులు స్పోర్ట్స్ కోటా. 400, 1 కాదు, 3 కాదు, 4 కాదు, 40 కాదు, 400 స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటా కూడా ఎట్లిచ్చినారు? రకరకాల ఆటలు ఎట్లిచ్చినారు? ఫెడరేషన్ అంటే ఎవరన్నా కానీ ఒక అసోసియేషన్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళ సర్టిఫికెట్ మీద. అంటే అది ఎట్లని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మీరు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే దాని పద్ధతి అనేది చెప్పండి. అంటే మీరు ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారు, రాష్ట్రానికి ఆడినారా, జిల్లాకి ఆడినారా అంటే ఒక పద్ధతి పెట్టండి. ఏమని? రాష్ట్రానికి ఆడింటనో, జిల్లాకి ఆడింటనో, దేశానికి ఆడింటనో ఏదో ఒక పద్ధతి ఆ ఆడిన వాళ్ళందరికీ ఏంటి ఓకే. లేదు క్లబ్ నుంచి, ఫెడరేషన్ నుంచి ఇస్తామంటే ఎట్లయింది అది? ఇప్పుడు ఈరోజు మనం కూడా ఒక క్లబ్ ఫెడరేషన్ పెట్టుకొని, నాకు రాజ్ కుమార్ నచ్చినాడు, క్యారమ్ బోర్డు బాగా ఆడతాడు కాబట్టి ఆయనకు ఒక సర్టిఫికెట్, జాకీర్ నచ్చినాడు, చెస్ బాగా ఆడతాడని చెప్పి ఆయనకు ఒక సర్టిఫికెట్, రాజేష్ హాకీ బాగా ఆడతాడని చెప్పి ఆయనకు ఒక సర్టిఫికెట్, ఈ విధంగా అశోక్ బాగా ఆడతాడని చెప్పి ఆయనకు ఒక సర్టిఫికెట్. ఈ విధంగా మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే మెరిట్ అనేది ఎక్కడుంది దీంట్లోని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. కరెక్టా కాదా ఇది? ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఏంది, చెస్ ఏంది, చివరకు బ్రిడ్జ్ అంటారు. బ్రిడ్జ్ అంటే ఏం తెలిసిన? పేకాట. పేకాటలో ఒక రకం. అంటే దాంట్లో పేకాటలో బాగా ఆడుతున్నారని ఇప్పుడు మల్లికార్జున, ఒకవేళ నాకు మల్లికార్జున నచ్చినాడని చెప్పి నేను ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చేసి ఆయనకు ఉద్యోగం అంటే ఎట్లా? ఇది ఒక పద్ధతి ఏమన్నా? అది ఒకటి జీవించడానికి కోసము ఏదో ఒక ఉపాధి. నెక్స్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు మనము ఉద్యోగ అవకాశాలు ఇంకైనా కోరుకుంటేది. దాన్ని ఎవరైనా ఏమైనా కోరుకుంటారు? అయితే ఉద్యోగ అవకాశాలు ఉండాలా, చదువు బాగుండాలని చెప్పి మన నియోజకవర్గ విషయానికే వస్తాం. మనము ఐటీఐలో కియా కంపెనీ వాళ్ళ సెంటర్ పెట్టించి మన పిల్లలందరికీ కూడా నైపుణ్యం నేర్పించడం ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇంచుమించు దాదాపు 150 మంది పైన డ్రోన్కు సంబంధించిన పిల్లలు, కియాకు సంబంధించిన వ్యాపారాల్లో ఉద్యోగాలు, పరిశ్రమల ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాం. ఇటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి ఎన్నో మొదలు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు 2024లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక, ఇక్కడ కొత్త ప్రజాప్రతినిధులు వచ్చినాక ఆ పరిస్థితి ఎట్లుందో ఒకసారి మీ అందరూ కూడా వివరిస్తాం. కొత్తకోట దగ్గర కొత్తకోట వాళ్ళు ఉన్నారు పైన ఐడీటీఆర్ అని పెట్టడం జరిగింది. మీరు చూసింటారు. ఫ్యాబ్రిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అని. అటువంటివి భారతదేశంలో 5 ఉన్నాయి. 5
కోసము అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరైనా హుసేనాపురం పోయినప్పుడు వెటర్నరీ పాలిటెక్నిక్ చూసినారు? ఎవరైనా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, రోడ్ నుంచి ఎవరైనా కానీ ఆపకపోయిన వాళ్ళు, హుసేనాపురం దగ్గర కొండ మీద కట్టినది అటువంటివి 2 రోడ్డు కోసం చేస్తే ఇంతవరకు ఇటుక పిల్ల కూడా పెంచలేదని చెప్పి మేధాగుండా నేను తెలియజేస్తాం. వేదంచర్లలో ఎంఎస్ఎంఈ సెంటర్ అని మీరు బీసీ స్కూల్ పోయేటప్పుడు, వేదంచర్ల నుంచి కర్నూలు పోయేటప్పుడు, గోర్మాన్కొండ పోయేటప్పుడు రైట్ సైడ్ కట్టిన బిల్డింగ్లు చూడండి. ఆ బిల్డింగ్లు మన పిల్లలు, వందల మంది పిల్లలు అక్కడ 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 కోర్సులు ఉంటాయి చదివితే ఒకరొకరికి 25-30 వేలు తక్కువ లేకుండా ఉద్యోగ అవకాశాల కోసం కట్టడం జరిగింది. ఇంతవరకు వాక్యలు బిగేయకుండా 2 సంవత్సరాల్లో కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా మొదలు పెట్టకున్నందువల్ల అక్కడ పెట్టినది క్యాన్సల్ చేసి మంగళగిరికి పోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. ఇది వీళ్ళు చేసిన సాధన. ఒకవైపు మనం మొదలుపెట్టిన విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. చివరకు బీసీల కోసము అద్భుతమైన స్కూలు ఆసుపత్రి పక్కన మీరు చూసింటారు కడితే 2 సంవత్సరాలుగా పిల్లలకు చదువుకునే దానికి కుర్చీలు, టేబుల్లు, మంచాలు, బెడ్షీట్లు కూడా ఇప్పేనని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. విద్య మీద లేదు శ్రద్ధ, కళ్ళెదురు కనపడుతుందని 2 సంవత్సరాలు అయింది. పైన ఎందుకంటే జరుగుతుంది, ఎందుకు షట్టర్ ఓపెన్ కాలే, ఎందుకు ఇంతవరకు మున్సిపాలిటీకి ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఆదాయం లేకుండా పెట్టారు? ఎందుకు? ఎవరెవరు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దాదాపు 40-50 మందికి అవకాశం తీసేస్తారని చెప్పి మనం చూడాల్సిన అవసరం 2 సంవత్సరాలు. ఏమైందండి? ఎందుకు ఆ షట్టర్లు అంటే ఇంత బిల్డింగ్లు కడితే కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఆపుతారు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ పక్కకు పోతే క్లబ్ ఆపుతారు. ఇక్కడ అండర్ పాస్ శాంక్షన్ అయితే అండర్ పాస్ ను ఆపుతారు. కొండపేట కానీ పాతపేట కానీ పోయే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పి అండర్ పాస్ శాంక్షన్ చేసి పని కూడా మొదలుపెట్టిన పని ఆపిన మాట వాస్తవమే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా కొత్తగా ఏం నేర్చుకున్నారంటే మనం ఎక్కడికి పోతే అక్కడ బీగాలేయడం, మున్సిపల్ ఆఫీస్ పోతే బీగాలేయడం, టీటీడీ కళ్యాణ మండపం పోతే బీగాలేయడం, గుండాలకు పోతే బీగాలేయడం. కొత్త సంస్కృతి, బీగాలేసే సంస్కృతి. మీరు కనీసము ఒక ఇంటికి పెళ్ళైనా ఎక్కడన్నా పేరుస్తున్నారని అడుగుతున్నాం. చేయకపోగా కట్టిన దాన్ని ఆపేది, జరిగే పనిని ఆపేది, అన్ని చోట్ల బీగాలేదు. చివరకు ఎంత అద్భుతమైన పరిస్థితి అంటే చెప్పకపోగా ఎదురుదాడి. ఎవరి మీద ఎదురుదాడి? ప్రతిపక్షం మీద ఎదురుదాడి. ఎందుకు ప్రతిపక్షం మీద ఎదురుదాడి? అవకతవకలను బయటికి తీసుకొచ్చి ప్రశ్నించినందుకు ప్రతిపక్షం మీద ఎదురుదాడి. అయినా నాకు తెలియక అడుగుతా, 2 సంవత్సరాలు కాలే అలే 2 సంవత్సరాలకే మీరు ర్యాలీ చేయొద్దు, మీరు మీటింగ్ పెట్టుకోవద్దు, బయటికి రావద్దు అంటే మిగతా 3 సంవత్సరాలు ఎట్లా చేస్తారండి మీరు పరిపాలన? 2కేనా ఇంత అంటే మీరు పారదర్శకంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే పారదర్శకంతో మీరు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి, నిర్వహించండి. పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలా? ఆ పొరపాటును ఒప్పుకోవాలా, సరిదిద్దాలా? వాస్తవానికి నిజం చెప్పాలంటే పూర్వకాలమైతే నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలు అడగకుండానే రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉండాలేదా? పూర్వము పెద్ద నాయకులు నీలం సంజయ్ రెడ్డి అటువంటి వాళ్ళు ఒక సామాన్యమైన బస్సు రూట్లకు సంబంధించిన విషయము, తనకు సంబంధం లేని విషయం వస్తే కూడా నేను ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తున్నా అనే కాలం నుంచి ఈ రోజు అయ్యా ఇది పొరపాటు జరిగిందంటే కనీసం తొలగకుండా వినకుండా మళ్ళా పైగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీదనే ఎదురుదాడి. ఈరోజు ప్రజలందరి తరఫున, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే కాదు, ప్రజలందరి తరఫున ఎవరైతే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఉద్యోగం చేసే వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో
చదివినా పురాణాలు చదివినా ఏమంటారు? రాజ్యమేలే రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి ప్రకృతి కూడా సహకరిస్తా అంట. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మనకు వర్షాలు సరిగా పడినా ఇంతవరకు ఎప్పుడన్నా ఒకసారి పడినాయనుకో అది అతివృష్టి. కాబట్టి అయ్య చెప్పిన ప్రకారంగా, మురళి చెప్పినట్టు అయ్య చెప్పిన ప్రకారంగా డోను పట్టణంలో అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది కదా, అంతవరకు ఏం చేయాలంటే ఇప్పుడు డోను పట్టణానికి వర్షాలు రావాలంటే ఫస్ట్ ఇక్కడ టీడీపీ పోవాలి, పక్కన ఆవులకి వర్షం కావాలంటే ఆడ టీడీపీ పోవాలి, ఇక్కడ కొత్తపల్లికి వర్షం పడాలంటే ఆడ టీడీపీ పోవాలి, మురళపాడులో వర్షం పడాలంటే ఆడ టీడీపీ పోవాలి, బెందంచల్లో వర్షం పడాలంటే ఆడ టీడీపీ పోవాలి. ఈ టీడీపీ ఎంత పోవాలంటే ఎట్లా పోతుంది? రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, మండల ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ వీళ్ళని ఫస్ట్ సాగనంపితే అప్పుడు మరొకసారి వరుణదేవుడు మనకుంటే అంతవరకు ఇదే పరిస్థితే. ఇదే మనం కొత్త సంవత్సరం కాదు కదా, గత 15 సంవత్సరాలు కూడా అంతే కదా. 2000 సంవత్సరం నుంచి 95 నుంచి 2004 వరకు ఇంతే, 2014 నుంచి 2019 వరకు ఇంతే. ఆయన రాజశేఖర రెడ్డి వస్తాడు, వెంటనే వానదేవుడు కురుస్తాడు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చెప్పినట్లు వాన బాగా కురుస్తుంది ఏమంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో లేడు, బయటికి పోయినాడు. లేకుంటే తుంగభద్ర అవతల తెలంగాణలో వర్షం కురచడం ఏంది, మన కురచడం ఏమి వాస్తవమే కాదా? ఆడపై అలంపూర్ కొత్త వర్షాలు పడితే ఈ పక్క కొత్త వర్షాలు రావు. కాబట్టి మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకోండి. పైగా మన స్థానిక విషయాలకు వస్తే ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ మనిషికి ఎప్పుడు చూడటువంటి అద్భుతమైన నిర్వహణలో ఒక కమిషనర్ ఏర్పాటు చేస్తారు ఎన్నికలు అయిపోతాడు. ఎటువంటి కమిషనర్ అంటే ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 1 నెల పాటు కనీసము మున్సిపాలిటీ నుంచి ఒక అటెండర్ కూడా ఆయన పలకరించిన దాఖలాలు లేవు. అంత అధ్వానమైన కమిషనర్. ప్రభుత్వం గమనించి అధ్వానమైన కమిషనర్ అని చెప్పి ఆయనను మార్చేసి కొత్త కమిషనర్ తెచ్చేస్తే పాత కమిషనర్ నిలబెట్టుకునేదానికి, కొత్త కమిషనర్ రాకుండా ఉండేదానికి మీరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చిన మాట వాస్తవంగా కాదని చెప్పి నేను అడుగుతాను. ఎంత అధ్వానమైన ఒక గుడిలే, ఒక కాలేజీలే, ఒక విద్యా సంస్థలే, ఒక ఉద్యోగ అవకాశంలే, ఒక అండర్ బ్రిడ్జ్లే, ఒక క్లబ్బులే, ఒక స్పోర్ట్స్లే, ఏది ఒక నీళ్లులే, ఒక తాగునీళ్లులే, ఏమేం చేయకుండా ఈ రోజు